ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడని పరిశుద్ధులను బట్టి వందనాలు యేసయ్యా. రాత్రంతా మాకు సుఖమైన నిద్రించావు, శోధన నుండి కిడపై నుండి కాపాడావు కృపా. ఉదయకాల సమయంలో దేవాన్ని వాక్యమని వెలుగులో నడుచుటకు మమ్మల్ని బలపరుస్తున్నందు పొందనాలు. దేవాన్ని వాక్యం చదువుతుండగా ప్రభావ మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సామెతలు 10వ అధ్యాయం. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి గల కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించు. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. భక్తిహీనుల ధనం లాభకరం కాదు, నీతి మరణం నుండి రక్షించును. యెహోవా నీతిమంతుల్ని ఆకలి గొరనియడు, భక్తిహీనుల ఆశను భంగం చేయును. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు అష్టవిముఖుడగును. వేసవికాలంలో కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలం ముందు నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును, బలాత్కారం భక్తిహీన నోరు మూసివేయును. జ్ఞానచిత్తుడు ఉపదేశం అంగీకరించను, పనికి మాలిన ఉదరబోతు నశించు. యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ప్రవర్తించను, ఇతరుల వర్తనుడు బయలుపరుడు. తలసరిగా చేయువాడు వెద పుట్టించుడు, పనికి మాలిన ఉదరబోతు నశించు. నీతిమంతుని నోరు జీవపూట, భక్తిహీనుల నోరు బలాత్కారం మరుగుపరచును. పగ, కలహము, రేపులు, ప్రేమ దోషములన్నీ కప్పులు. వివేకిని పెదవుల యందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుల వీటులకు బెత్తము తగును. జ్ఞానుల జ్ఞానము సమకూర్చుకొందురు, మూడుల నోరు అన్యుడే నాశనం చేయరు. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. నీతిమంతుని కష్ట జీవదాయకము, భక్తిని కలిగి వచ్చి పాపం పుట్టించను. ఉపదేశం అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, బుద్ధింపునకు లోబడివాడు త్రోవ తప్పును. అంతరంగంలో అపగవించుకున్నవాడు అబద్ధికుడు, కొండములు ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులు మూసుకునేవాడు బుద్ధిమంతుడు. నీతివంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిని ఆలోచనలు పనికి మాలిన. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉద్దేశించును, బుద్ధి లేకపోవట చేత మూడు చనిపోదురు. యెహోవా ఆశీర్వాదం మనుషులు ఉంచును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. చెడు పనులు చేయట బుద్ధినికి ఆటగా ఉన్నది, వివేకి జ్ఞాన పరిశ్రమ చేయట అతిదే. భక్తిహీనులు దేనికి భయపడను అది వారికి వచ్చును, నీతిమంతులు ఆశించిన వారికి దొరుకును. సిరియాలు వీచగా భక్తిహీనులకు లేకపోవను, నీతిమంతుడు నిత్యము నుంచి కట్టడం వలె ఉన్నారు. సోమరి తనను పని పెట్టువారికి పండ్లకు పులుసు వంటివాడు, పండ్లకు వంటివాడు. భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘశాంతములకు కారణము, భక్తిహీనుల ఆశ తక్కువైపోవను, ఆయుష్ తక్కువైపోవను. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించను, భక్తిహీనుల ఆశ భంగమైపోవు. యథార్థవంతునికి నీతియే ఏర్పాటు, ఆశ్రయ దుర్గము, పాపం చేయవారికి అది నాశనకరము. నీతిమంతులు ఎన్నడూ కదిలింపబడరు, భక్తిహీనుల దేశంలో నివసింపరు. నీతిమంతుల నోరు జ్ఞానోపదేశము పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పిరిపివేయబడును. నీతిమంతుల పెదవులు ఉపయుక్తమైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చు. ఇందులో నీతిమంతుడి గురించి భక్తిహీనుడి గురించి స్పష్టంగా కొన్ని మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు. నీతిమంతులు అని 2వ వచనం చూస్తే, భక్తిహీనుల ధనం వారికి లాభం కాదు, నీతిమంతుల మరణం రక్షకుడు. మరి
యెహోవా నీతిమంతుల్ని ఆకలి కొననీయడు, భక్తిహీనుల ఆశ భంగం చేయడు. నీతిమంతుల్ని ఎప్పుడు ఆకలి కొననీయడు అంటే తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచుంటారు. మనం నైట్ పడుకున్నాం, ఉదయం వరకు మనకి దేవుడు ఆహారం సిద్ధపరుస్తుంది. అంటే ఎన్ని చూస్తుంది మరి అట్లాంటి మనకొట్టు ఒక ఆహారం సిద్ధపరుస్తుంది. బద్ధకంగా పని చేయవాడు దరిద్రుడగుట, శ్రద్ధ గలవాడు ఆశ్చర్యవంతుడు. పని చేసేటప్పుడు మంచిగా పని చేస్తే బద్ధకంగా పని చేయవాడు దరిద్రుడు అన్నమాట. ఇప్పుడు ఒక కూలి పనికి వెళ్ళినప్పుడు అక్కడ 1000 రూపాయల పని మాట్లాడుకుని చేసుకున్నాడు. అది 1 రోజు 2 రోజులు చేసే పని అయితే జాగ్రత్తగా వాడు ఏం చేస్తాడు, దెబ్బ మంచిగా చేసుకుంటాడు, 1000 రూపాయలు సంపాదించుకుంటాడు. బద్ధకంగా అసలు ఉంటుంది, రేపు చేస్తాను, కొంచెం చేసుకుంటాను అంటే బద్ధకంగా ఏమంటారు, సోమవారి తన బద్ధకంగా నిర్లక్ష్యం చేస్తుంది. కొంచెం శ్రద్ధగా 2 రోజులు కష్టపడితే పనిస్తాను ఆలోచించాలి. ఇంకా నీతివంతులు నీతివంతులు తల మీదకి ఆశీర్వాదం వచ్చును, బలత్కార భక్తిలోను నీతిమంతులకి ఆశీర్వాదం వస్తాయట. ఆశీర్వాదానికి పిలువబడిన కానీ నాశనానికి పాపం చెరుపుటానికి పిలువబడి మనం ఒకప్పుడు పాపంలోనే జీవించవచ్చు. ఆయన వచ్చి కృప చేస్తాడు నీతిమంతులుగా తీర్చివేస్తాం. ఏ వ్యక్తి అయినా ఈ లోకంలో ఎంత ఘోరమైన పాపి అయినా రవ్వా నిజంగా నేను పాపినని ఒప్పుకుంటాడు. ఆ క్షణమందు దేవుడట నీతిమంతులుగా తీర్చుతాడట. ఈ లోకంలో నీతిమంతులుగా తీర్చే ఎవరికి లేదు ఆ అధికారం. యేసు ప్రభు నీతిమంతుడు కాబట్టి ఆయన బిడ్డలైన మనం నీతిమంతులుగా తీర్చబడతాం. కొందరు అంటుంటారు, హేళన చేస్తుంటారు, గత పాపాలు గుర్తు చేసుకుంటూ ఫలాలు నీతిమంతులా మాకు తెలియదా గురించి అంటారు. గత పాపాలు వాళ్ళు గుర్తు చేసుకొని మాట్లాడుతుంటారు. మనకు తెలిసి తెలియనప్పుడు చేసిన పాపాలు మనము దేవుడి కాడ ఒప్పుకుంటాం. కాబట్టి నీకు ఆ క్షణం వద్దే నీతిమంతులుగా చేస్తాడంట. ఇక మనం పాపం జోలికి వెళ్ళి పాపం చేయడానికి ఆస్కారం అనేది ఉండదు. అప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండి నీతిమంతులుగా జీవిస్తూ వేసుకుంటాం. కానీ ఈ లోకమైన మనుషులు గతంలో వాళ్ళ మొదట ఎట్లా జీవించారో మాకు తెలిసిలేదు. ఇప్పుడు దేవుడు ఒప్పుకొని నీతిమంతులుగా ఉంటున్నారు అని అనేవారు. వారు దేవుడు ఎరగరు, చీకట్లోనే బ్రతుకుతారు, వారు నాశనానికి వెళ్తారు. కానీ వారు అన్నీ చూపిస్తూ ఉంటారు. మాకు తెలిసిలేదు. ఒకప్పుడు నువ్వు బాగా తాగుతున్నావు, ఇప్పుడు దేవుడు ఒప్పుకున్నాడు కాబట్టి నువ్వు మారిన అని అంటూ ఉంటారు. అట్లా కూడా హేళన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మన పాపములకి ఎప్పుడు గుర్తు చేసుకుంటాడు. మనం ఒప్పుకుంటాం, దేవా నేను చేస్తాను, ఆ పాపం గడికి పాడవచ్చు, పవిత్రుడిగా చెయ్యి అంటే దేవుడు చేస్తాడు. ఆ క్షణం చేస్తాడు. ఇంకా దేవుడి మాటలు నీతివంతుని వీటికి ఆశీర్వాదాలు వచ్చిన భక్తుని వీటికి శాపములు వచ్చాయి. శాపాలు ఎవరి ఇంటికి వస్తాయి? దేవుడు మన నీతిమంతులుగా పిలిచడానికి వచ్చాడు. ఇది పవిత్రమైన పరిశుద్ధమైన గ్రంథం. ఇదిలో నీతి ఉంటుంది. 22 యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యవచ్చును, నెలల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. పొద్దుదాకా కష్టపడతాం, వారం అంతా కష్టపడతాం, నెల అంతా కష్టపడతాం, కానీ వాళ్ళ ఆశీర్వాదం ఎక్కువ కాదు. మన సొమ్మిది మీద ఆధారపడతాం. నీ కష్టం అన్నట్టు అది నేను అన్నప్పుడు అక్కడ ఆశీర్వాదం. మనం కష్టపడటానికైనా దేవుడి శక్తి ఆరోగ్య బలం మనకిస్తారా చేయగలరు. అది గ్రహించాడు బాలు.
మానవుడు అది గ్రహించు. ఏం చేస్తుంటారు? ఏళ్ళ కష్టం చేత యెహోవా ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఇది యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చు. మన ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందట. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుకోవాలి. ప్రార్థించుకోవాలి. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామములో వందనాలు ప్రభా. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచినందుకు వందనాలు. చదువుల్లో మా భవిష్యత్తు కోసం ప్రణాళిక నేను ఏర్పాటు చేసినందుకు వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకుని దయగలైనా ప్రేమలేసి దయ ప్రేమని కుమరించమని ప్రార్థిస్తున్నాను. దేవా, ప్రార్థించుకుంటున్నాను. నేను ఈ రోజు కోసం సిద్ధపరిచాను. అయినా మంచి వాతావరణం సకాలంలో రైతులకి కావాల్సిన వర్షాలు అనుగ్రహించారు ప్రభా. కృపణ ఇచ్చేది అయినా మరి జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా. అయినా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. నా కుటుంబం కోసం వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించాను. అమరాలను చేసేది మరి పనిని దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యం, శక్తి, బలం ఇప్పుడు అయినా నీకు పాదశైలిలో పెట్టుకుంటున్నారు. ఆయన శోధన నుండి కీడపాయ నుండి మమ్మల్ని సంపూర్ణంగా కాపాడున్నాయి. కానీ పదనాలు చెల్లించుకుంటాను ప్రభా. నా కోసం కూడా ప్రార్థించుకుంటున్నాను ప్రభా. నేను 3 దినాల నుంచి జలుబు, నాకు ఇలాంటి జ్వరం ఇలాంటి వస్తున్నాయి ప్రభా. నీకు శక్తి, బలమును, ఆరోగ్యము నాకు దయచేయండి. ఈ జలుబు నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి. ఆయన నీ పాదసన్నిధిలో పెట్టుకుంటున్నాను ప్రభా. నా ఇంటి వారందరి పేరు చెప్పుడు జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ సంవత్సరం అందరి జీవితాలు సెటిలైట్కు నీ కృప ద్వారా తీర్చండి ప్రభా. యెహోవా కార్యములు మరి గనువుగా ఉంటాయి. నీ కార్యములు ఘనమైన జీవితాలు మాకు ధరిపచ్చేయండి ప్రభా. ఆకాశం తోటి తేనె చిట్టుగా మాకు సహాయమే ఎక్కడి నుండి వస్తుంది ప్రభా. యెహోవా వాళ్ళ నుండి వస్తుంది ప్రభా. నీ మీద ఆధారపడుతున్నాం ప్రభా. సహాయపడండి. నీ చిత్త ఏర్పాట్లు ఉన్న వ్యక్తితోనే ఆ జీవితాలు సెటిల్ అవటకు నీ కృప ద్వారా తెచ్చండి. నీ చిత్తంలో ఉన్న వారిని ఇంటికి నడిపించండి ప్రభా. వారిగా సరళపరచండి ప్రభా. కృప దయచేయండి. ఆ విషయంలో గ్రూప్ 1, గ్రూప్ 2కి సిద్ధపడుతున్నాయి. నీ పనులకు జ్ఞానం, జ్ఞాపశక్తిని దయచేయి ప్రభా. వారి ప్రతి బిడ్డ విషయంలో చదువుకుంటకు జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని దయచేయి. మెమరీ పవర్ దయచేయి ప్రభా. మంచిగా ఈసారి మంచిగా రాష్ట్రకు నడుమలపరచు ప్రభా. చదువుకునే ఆసక్తి, ఇంకా జ్ఞానమును, ఆరోగ్యమును, శక్తిని, బలమును నాకు సంపూర్ణంగా దయచేయి ప్రభా. నీ కృప దయచేయమని కోరుకుంటున్నాను. నా యేసయ్య, నా లైఫ్ పార్ట్నర్ కోసం కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎవరితో నా జీవితం ముందుకు వెళ్ళాలని నీ చిత్తంలో ఎవరితో నన్ను నేను చేసావు నీ చిత్తం ఏర్పరచండి. నేను ఒంటరిగా ఉండటం మంచిది కాదని అయా ఆనాటి నుండి ఆదాముకి సాటి అయిన సహకారిని నేను ఏర్పాటు చేసావు ప్రభా. నేను కూడా ఒంటరిగా ఉండట అది నీ చిత్తం కాదు ప్రభా. నీ చిత్తంలో ఉన్న వ్యక్తితో నన్ను జతపడటకు నీ చిత్తం బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తంలో ఉన్న వారిని ఈ గృహానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ గృహంలో సంతోషాన్ని పని తమిడి విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను. తను కూడా జాబ్ సిద్ధపడటకు తను బలపరచండి. అయినా మరి ఎగ్జామ్ కోసం తను ప్రిపేర్ అయ్యేటకు నీ కృపాన్ని, శక్తిని, ఆరోగ్య బలమును నింపండి. చదువుకునే ఆసక్తిని తనలో పుట్టించండి. మెమరీ పవర్ దయచేయండి. తన బలహీనతలు నజరేయుడు యేసు నామములో ఈ క్షణమున బంధిస్తున్నాను. ఆ బలహీనతలని తీసివేయండి. శ్రద్ధ, ఆసక్తిని చూపించండి. జ్ఞానమును, బుద్ధిని, వివేక హృదయాన్ని పుట్టించండి. జాబులో నిలబెట్టండి ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తున్నాను. సాక్షిగా నిలబెట్టమని కోరుకుంటున్నాను నా తండ్రి. అయా ఈ బిడ్డల ప్రభా, నేను నమ్మిన బిడ్డల్ని తలగానే వస్తారు, నా తోకగా వచ్చునన్న ప్రభా. ఇచ్చిన వాగ్దానం పరిపూర్ణంగా నెరవేర్చండి. మాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది ప్రభా. నువ్వే కదా మాకు సహాయం చేసే దేవుడు ప్రభా. మా జీవితంలో సహాయపడమని ప్రార్థిస్తున్నాను. ఇలా మా ఇద్దరి లైఫ్లో ఈ సంవత్సరం సెటిల్ అయ్యేటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను.
ప్రభా చిచ్చులకి మంచి డెలివరీ అనుగ్రహించండి. తనకున్న కుమారుడు తన కుటుంబం అత్త మామ ఆడపడుచులందరినీ సంపూర్ణంగా రక్షించండి దేవా. నీ నమ్ముకునే కృపను దయచేయి దేవా. ఈ రోజున కూడా జ్ఞాపకం చేసుకో. శోధనండి కీడపాడండి, బిడ్డని కాపాడండి. పిల్లల భవిష్యత్తు విషయంలో బిడ్డలు మంచి భవిష్యత్తు కోసం సిద్ధపడటకు నీ కృప దయచేయండి. తావేమ జాబు నిర్ణయం ఏర్పాటు చేయండి. బిడ్డని దీవించమని ప్రార్థిస్తాను. అవేమో స్టడీ పూర్తవటకు నీ కాపుదల భద్రత ఉంచండి. ఎక్కడ శాతాన్ని శోధించకుండా పాప ఊబిలో పట్టబడకుండా బిడ్డని కాపుదల భద్రత ఉంచండి. ముందు భవిష్యత్తు కోసం మంచిది లైఫ్ పార్ట్నర్ కోసం బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నారు. శోధనుడి కీడపాడిని మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడండి ప్రభా. వారికి సముద్ర కోసం వాళ్ళకి అందరినీ సంపూర్ణంగా రక్షించండి ప్రభా. చీకట్లో బ్రతకకుండా నీ వెలుగులో నడిచే భాగ్యాన్ని వారి నేత్రాలు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నాన్న వాళ్ళ సముద్రంలో సంపూర్ణంగా నీ కాపుదల భద్రత రక్షణ ఆనంద పరిపూర్ణ చేయమని కోరుకుంటున్నాను నా తండ్రి. తొల్లై గ్రామాన్ని నా దేవైన పలు రక్షణ లేని బ్రతుకుతున్న వారందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ కొందనాలు నా దేవాల కట్టుపరిచమైన వారది నా ఫ్రెండ్స్ని అందరినీ సంపూర్ణంగా రక్షించండి ప్రభా. ఆపదలో ఉన్న వారి ఆదుకోండి ప్రభా. నా ఫ్రెండ్ యశోద కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాడు. నీ బిడ్డ తన నా అమ్మకి ప్రభా మరి అస్వస్థగా గాయం చేయబడిన వారు ప్రభా. ఈ గాయపడిన హస్తంతో స్వస్థత ఆరోగ్యం దయచేయండి ప్రభా. యాక్సిడెంట్ నుండి వారిని ప్రాణాలను కాపాడుకొని గాయాలు చేయబడిన ప్రభా. విడుదల పరిపూర్ణ కృప ఆరోగ్య శక్తిని గాయం కట్టమని ప్రార్థిస్తున్నారు. విడకి తనకి చెల్లెళ్ళకి వారికి తల్లిదండ్రులు చూసుకునే కృపను శక్తిని ఆరోగ్యం బలమును వారికి కావాల్సిన నీవు దయచేయమని ప్రార్థిస్తున్నారు ప్రభా. ఇలా నా ఫ్రెండ్స్ అందరినీ సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నారు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటాను. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిచయను నీరు కట్టు ఫలింపచేయండి దేవా. జ్ఞాపకం చేసుకొని ఆయన టార్కట్పల్లి వదనవని అక్కడ అవసరాలన్నీ తెచ్చండి ప్రభా. అన్ని విషయాలు తోడుగా ఉండండి ప్రభా. ఇంకా ప్రార్థిస్తున్నాను. హెబ్రో ద్వారా జరుగుతున్న పరిచయను నీరు కట్టి ఫలింపచేయండి దేవా. ఇంకా ఆయా సంఘాలలో జరుగుతున్న పరిచయను నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. నశించిన వారు నాయన అనేకులు ఈ లోకంలో ఉన్నారు ప్రభా. పాపభూమిలో కొట్టుమిట్లాడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. నరకానికి వచ్చిన ఆత్మలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. మరి కూడా నువ్వు రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతోన్మాదులని రక్షించండి ప్రభా. ఇన్స్టాగ్రామ్ ద్వారా మరి ఎంతోమంది ప్రతోన్మాదాలు దేవానికి విరోధులుగా తయారయ్యారు ప్రభా. వారి మనసును మార్చండి. సత్యదేవుడైన యేసుక్రీస్తుని వారు తెలుసుకునే కృపను దయచేయండి. హింసించే వారి కోసం ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ఆనాడు సౌలు దేవ తన ప్రజలని హింసించినప్పుడు దేవ వారి బాధని గుర్తిరిగి దేవ నువ్వు వారికి సౌలికి దర్శించు సౌలా సౌలా అనేలా హింసించుచున్నావని నువ్వు సౌలతో మాట్లాడిన దేవుడు ప్రభా. మతోన్మాదాలను హింసించిన ప్రజల కోసం ప్రార్థిస్తున్నారు. వారితో కూడా మాట్లాడండి. వారిని కూడా దర్శించండి. నిన్ను ఆశ్రయించుకున్న వారిని మనసు మార్చండి దేవా. సత్యరిపోయిన దేవుడని నేను నువ్వు కనపరుచుకో రుజుపరుచుకో దేవా. నీ పాదస్థలంలో పెట్టుకుంటున్నాను అయ్యా. అన్ని విషయాలని దయగల చేతిగా చెప్తున్నాను. క్రైస్తవులైన బిడ్డలు ప్రభావి సువార్త నిమిత్తం చేస్తున్న పరిచయను నీరు కట్టి ఫలింపచేయండి. వారక్కరలు తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు వదనాలు చెల్లించుకుంటాను. ఇంతవరకు చేసిన వేలుని బట్టి వదనాలు. చేయబోయే వేలుల కోసం నీ కృప సహాయం కోరుకుంటున్నాను. ముఖ్యంగా నా జలుబు నుండి విడుదల దయచేయ ప్రభా. నీ పరిపూర్ణమైన కృప ఆరోగ్యం దయచేయని కోరుకుంటూ నా భవిష్యత్తును తమ్ముడి భవిష్యత్తు సెటిల్ అవటకు నీ కృప దయచేయని గృహంలో సంతోషాన్ని నింపమని ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ ఏసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఏసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఏసు సంపూర్ణ విజయం కలుగుడుగాక. అపవాది క్రియల అనంతం నాశనం అగుడుగాక.